రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో ఓమిని హాస్పిటల్ యాజమాన్యం ధనార్జన ధ్యేయంగా పేషెంట్లను గుల్ల చేస్తుంది. ఆరోగ్య సమస్య ఏదైనా సరే వేలల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మాటలను నిజం చేస్తూ ఓమినిలో తాజాగా జరిగిన ఘటనలు ఈ విషయం తేట తెల్లమైంది. లూజ్ మోషన్స్ అవుతున్నాయని ఓమిని హాస్పిటల్లో జాయిన్ అయిన ఒక పేషెంట్కు 63,000 రూపాయలు బిల్లు వేశారు. ఇంత బిల్లు ఎందుకు అయిందని అడిగితే ఆసుపత్రి వైద్యుల వద్ద లభించింది సమాధానం. ఓ వ్యక్తికి లూజ్ మోషన్స్ అవుతున్నాయని ఓమిని ఆసుపత్రిలో చేరాడు. మోషన్స్తో హాస్పిటల్లో చేరిన పేషెంట్ను ఐసీయూకి తరలించారు. ఆ తర్వాత మోషన్స్కు సంబంధం లేకుండా ఈసీబీ, 2D, ఈకో పలు రకాల రక్త పరీక్షలు చేశారు. ఒక్కో పరీక్షను 5-6 సార్లు చేశారని బాధితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యం బాగుందని అనగాని మరుసటి రోజు డిశ్చార్జ్ అవుతామంటేనే మరో 2 రోజులు ఆసుపత్రిలోని అబార్షన్ వేషన్లో ఉండాలనేసి కూడా చెప్పారు. అలాగే ప్రధానంగా వెళ్ళినటువంటి హాస్పిటల్లో బాధితుడు డాక్టర్లు కూడా సూచించారు. ఏదైతే లూజ్ మోషన్స్ అవుతున్నాయనేటువంటి పరిస్థితుల్లో అబ్జర్వేషన్లో కంపల్సరీగా ఉండాలనేసి కూడా డాక్టర్లు చెప్పారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని లెటర్ రాయించుకున్నారని కూడా తెలిపారు. ఇక బిల్ విషయానికి వస్తే 2 రకాల బిల్లులు కూడా వేశారు. మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి మేము హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. నిన్న పొద్దున తీసుకొస్తే వాళ్ళు క్యాజువాలిటీలో జాయిన్ చేసుకున్నారు. క్యాజువాలిటీలో జాయిన్ చేసుకొని వెట్టి ఇంజక్షన్లు అవి పెట్టిరు. తర్వాత డాక్టర్ అడిగి మీ కార్డు ఉందా అని అడిగితే మా కార్డు ఉంది సార్ అని చూపిస్తే ఏమంటే వాళ్ళు ఐసీకి షిఫ్ట్ చేసిరు. కార్డు ఉంది కదా అని చెప్పేసి ఐసీకి షిఫ్ట్ చేసి మాకు తెలియకుండానే మాకేం చెప్పకుండా వాళ్ళు ట్రీట్మెంట్ వాళ్ళకి నచ్చినట్టుగా ఒక 10-15 టెస్టులు చేసిరు. ఇవన్నీ టెస్టులు ఒక 20 టెస్టులు చేసిరు. ఒక టెస్ట్ ఇది GRBS అని చెప్పేసి ఒక టెస్ట్ 6 సార్లు చేసిరు. ఇది ఇక్కడ ఉంది 6 సార్లు చేసిరు. ఒకటే టెస్ట్ ఒకటే రోజులో. ఏదో కెమికల్ టెస్ట్ అని చెప్పేసి 2 సార్లు చేసిరు. ప్రతి ఒక్కటి 2 సార్లు 3 సార్లు చేసిరు. మళ్ళీ హార్ట్ టెస్ట్ 2D ఎక్కువ చేసిరు, ECG చేసిరు, అన్ని టెస్టులు ఎక్స్రేలు చేసిరు, అన్ని టెస్టులు చేసినా కానీ పొద్దున వచ్చి అడిగితే ఏం లేదని చెప్పారు. అయినా కానీ మేము వెళ్ళిపోతాం సార్, మేము వెళ్ళిపోతాం, ఏం లేదన్నారు కదా అని చెప్పేసి మేము చెప్తే లేదమ్మా వెళ్ళిపోవద్దు, ఇంకో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుదాము, మళ్ళీ ఏమన్నా రావచ్చు, అబ్జర్వేషన్లో ఉంచుతామని చెప్పిన తర్వాత నేనేం లేదు సార్ మేము వెళ్తాం సార్ అంటే మాతోటి ఒక లెటర్ రాయించుకురు. మాకేం సంబంధం లేదు, మీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతుర్రు, మా రెస్పాన్సిబిలిటీ ఏం లేదని చెప్పి ఒక సైన్ పెట్టించుకురు. నేను సైన్ కూడా పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్కి పోయినాం. ఇన్సూరెన్స్కి పోతే వాళ్ళు పెట్టిరు, అన్ని డాక్యుమెంట్లు పెట్టిరు. ఒకసారి పెడితే వాళ్ళు రిజెక్ట్ చేసినారు. ఇన్సూరెన్స్ వాళ్ళు, కేర్ ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసినారు. మళ్ళీ అప్లోడ్ చేసినారు. వాళ్ళు చెప్పినారు అన్ని డాక్యుమెంట్లు పెట్టండి అంటే మళ్ళీ పెట్టినారు. వాళ్ళే పెడితే మళ్ళీ రిజెక్ట్ చేసినారు వాళ్ళు. డిశ్చార్జ్ అయ్యేందుకు వైద్యులు ఇచ్చిన బిల్లును చూసి బాధితులు షాక్ అయ్యారు. ఇక్కడ కూడా ఆసుపత్రి వైద్యులు చేసిన జిమ్మికులు చూస్తే నోరెళ్లబట్టాల్సిందే. ఇన్సూరెన్స్ ఉందని బాధితుడు చెప్పడంతో అందుకు తగ్గట్లుగా బిల్లు వేశారు. అయితే అది రిజెక్ట్ అవడంతో మీరే కట్టాలంటూ బాధితుడి చేతిలో మరో బిల్లు పెట్టారు. ఈ 2 బిల్లుల మధ్య వ్యత్యాసం 20,000 వరకు ఉండడంతో ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. బిల్లులపై నిలదీస్తే డబ్బులు కట్టి వెళ్లాలని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఫోన్ చేసిన కేర్ వాళ్ళకు, ఎందుకు సార్ ఇట్లా రిజెక్ట్ చేస్తున్నారంటే అన్ని వైటల్స్ అన్ని బాగానే ఉన్నాయి, మీరు తీసుకొచ్చినప్పుడు అంత సీరియస్ ఏం లేదు, పేషెంట్కు ఐసీయూలో ఎందుకు పెట్టారని వాళ్ళు చెప్తున్నారు. ఐసీయూలో పెట్టాల్సిన ట్రీట్మెంట్ కాదు ఇది, ఎందుకు ఈ ట్రీట్మెంట్ చేసి మీరు డాక్టర్లను అడగండి అని వాళ్ళు చెప్తున్నారు. మేము డాక్టర్ల దగ్గరికి పోతే మాకు సంబంధం లేదు, మీరు ఇన్సూరెన్స్కి వెళ్ళండి అంటున్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరికి పోతే మాకేం సంబంధము, మాకు సంబంధం లేదు, మీరు బిల్ కట్టుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. 70,000 పొద్దున్న నుంచి మా అమ్మ నేను ఈయన తిరుగుతున్నాము. ఈ బిల్లులు 2 బిల్లులు ఇన్సూరెన్స్ బిల్లు వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత క్యాష్ కట్టుకోండి అని చెప్పేసి మాకో బిల్లు ఇచ్చినారు. ఇదేమో 43,000 ఉంది, ఇదేమో 63,000 ఉంది. సేమ్ బిల్లు, సేమ్. ఇన్సూరెన్స్ వాళ్ళకేమో ఒక బిల్లు వేసిరు, నేను కట్టుకుంటే పర్సనల్గా. ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత నేను కట్టుకోవడానికి పోతే నాకు 63,000 బిల్లు వేసినారు వాళ్ళు. దీంట్లో చూస్తే డాక్టర్ ఫీజు ఇన్సూరెన్స్ వాళ్ళకి 1000 రూపాయలు వేసిరు, నాకు 1250 వేసిరు. అదే డాక్టర్కి అదే టెస్ట్. అతను రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసిన కేర్ వాళ్ళకు, ఎందుకు సార్ ఇట్లా రిజెక్ట్ చేస్తున్నారంటే అన్ని వైటల్స్ అన్ని బాగానే ఉన్నాయి, మీరు తీసుకొచ్చినప్పుడు అంత సీరియస్ ఏం లేదు, పేషెంట్కు ఐసీయూ లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి మధు ఫోన్లో ఉన్నారు. మధు, పేషెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఓమ్ని హాస్పిటల్ వైద్యులు ఏం చెప్తున్నారు, బాధితుడు ఏం చెప్తున్నారు, అప్డేట్ ఏంటి?
కార్పొరేట్ ఆసుపత్రులు ఏ విధంగా తయారైనాయంటే జబ్బు ఏదైనా సరే డబ్బులు ఇంపార్టెంట్ గా తయారైనాయి. చిన్న రోగానికి పెద్ద వైద్యం అయినట్టు జస్ట్ లూజ్ మోషన్స్ వస్తే 50,000, 60,000, 63,000 బిల్ వేసారు అన్నట్టు. ఒక్క రోజే 5-6 టెస్టులు జరిపి మరి అతని నుంచి ఇన్సూరెన్స్ ఉంది కదా, ప్రభుత్వ సొమ్మే కదా అని చెప్పేసి దాన్ని కాజేయనికి కార్పొరేట్ ఆసుపత్రులు పూనుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే మనం చూసుకునే వాళ్ళం లూజ్ మోషన్స్ అయితే అరటిపళ్ళు తినో, లేదంటే గులాబ్ జామ్ తినో, లేదంటే ఒక టాబ్లెట్ వేసుకున్నో తక్కువ అయ్యేటువంటి జబ్బుకి 63,000, 70,000 బిల్ వేసి ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ప్రజల ఖజానాకు ఏ విధంగా గండి కొడుతున్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ముందు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి ఓమ్ని హాస్పిటల్లో ఒక పేషెంట్ కి లూజ్ మోషన్స్ అయినాయని జాయిన్ అయితే ఆయనకు 3-4 రోజులు అడ్మిట్ చేసుకొని ఒకే పరీక్షను 4-5 సార్లు నిర్వహించి ఆ తర్వాత బిల్లు మీద బిల్లు వేసి పోయేటప్పుడు మొత్తం బిల్లు చేతిలో పెడితే ఆయన రోగం వచ్చిందని దవాఖానలో పోతే బిల్లు చూసి గుండె ఆగిపోయేటువంటి పరిస్థితి ఈ కార్పొరేట్ వైద్య హాస్పిటళ్లు ఈ విధంగా చేస్తున్నాయి. కాబట్టి దీని మీద మంత్రి గారు ఇప్పటికీ ఒక సరైనటువంటి నిబంధనలు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇవ్వకపోవడం, దాంతో యథేచ్ఛగా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రజల్ని దోపిడీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మనోజ్. అలాగే మధు, ప్రధానంగా ఏదైతే బాధితుడు కూడా ఆరోపిస్తున్నారు, ఏదైతే అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఒక ఇన్సూరెన్స్ ద్వారా బిల్లు చేసుకుందాం అనుకుంటే కానీ అక్కడ బిల్లులో మాత్రం అత్యధిక స్థాయిలో లక్షల్లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేసి బాధితుడు ఆరోపిస్తున్నారు. మరి ఈ బాధితుడి మీద ఎవరైనా హాస్పిటల్ వైద్యులు స్పందించే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు అసలుకే స్పందించరు. ఎందుకంటే ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని దీక్షలు చేసినా, ప్రభుత్వం నుంచి ఎన్ని మెమోరాండమ్స్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళ పని వాళ్ళదే, వీళ్ళ పని వీళ్ళదే అన్నట్టు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, కానీ మా తీరును మాత్రం మేము మార్చుకోము, మేము ఈ విధంగానే మాకు డబ్బే ధ్యేయం అన్నట్టుగా ఈ కార్పొరేట్ ఆసుపత్రుల వ్యవహారం ఈ విధంగానే, ఈ ఒక్క హాస్పిటల్ అనే కాదు మొత్తం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో అన్ని హాస్పిటల్లోనే ఈ విధంగానే కొనసాగుతుంటది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటళ్లను బాగు చేస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు కల్పిస్తే ప్రజలు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. కానీ అక్కడ వసతులు లేకుండా, అక్కడ సదుపాయాలు లేకుండా, డాక్టర్స్ లేకుండా చేసి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్లేందుకు ఒక ఆల్టర్నేటివ్ ని ఈ పాలకులే సృష్టిస్తారు. కాబట్టి పాలకులు స్పందించే అవకాశం ఉండదు, ఇటు ప్రభుత్వ అధికారులు స్పందించే అవకాశం ఉండదు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్పొరేట్ వైద్య సిబ్బంది కూడా స్పందించే అవకాశం ఉండదు మనది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.